మత సామరస్యాలకు అతీతంగా రంజాన్ మాసం ఉపవాసం వేడుకలు రాయచోట్లో ఘనంగా జరుగుతున్నాయి. పవిత్ర రంజాన్ మాసం 17వ ఉపవాసం సందర్భంగా రాయచోట్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కులాలు మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలన్నదే రంజాన్ మాసం యొక్క ఉద్దేశమన్నారు. హిందూ ముస్లింల ఐక్యత చాటే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండి ప్రతి పండుగను కలిపి జరుపుకోవాలన్నారు. రంజాన్ పండుగ ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనే ఇఫ్తార్ విందు పెట్టడము. ఈ రంజాన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క పొద్దు ఉండి అల్లాను ప్రేర్ చేసి అందరూ కూడా యోగక్షేమాలతో అందరూ చల్లగా ఉండాలని ఆ అల్లాను ప్రేర్ చేస్తారు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కానించి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ రంజాన్ పవిత్రతను పాటిస్తారు. ప్రతి ఒక్కరి ఆకలి తీర్చాలనేదే ఇఫ్తారు ఆనవాయితీ. కాబట్టి సాయంత్రం అయితేనేమి, ఉదయం తెల్లవారుజామున ఒక పొద్దు ఉండేదానికైతేనేమి ఇలా 10 మందికి భోజనం పెట్టి ప్రతి ఒక్కరూ ఒక్క పొద్దు ఉండి ప్రేర్ చేసి ఈ రాష్ట్రము దేశము ఎక్కడ కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకోవడమే ఈ రంజాను ధ్యేయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరిని ద్వేషించుకోకుండా, ఎవరు కక్ష కార్పణ్యాలకు పోకుండా ప్రతి ఒక్కరు కూడా సోదరి భావంతో మెదగాలన్నదే ఈ రంజాను విశిష్టత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో ఉండాలి. రాయచోట్లో మొన్న జరిగిన చిన్న ఇష్యూ కొందరు ఆకతాయిల వల్ల జరిగిందే కానీ హిందూ ముస్లిమ్స్లో ఎవరికే కానీ ఆ ఉద్దేశం లేదు. మేమందరం కూడా ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా జీవనం సాగిస్తున్నా కానీ మాకు ఎప్పుడే కానీ అటువంటి అభిప్రాయాలు కానీ భేదాలు కానీ లేవు. మీ అందరూ కూడా సోదరభావంతోనే ఉన్నాము. ఏ హిందూ పండుగ వచ్చినా, ఏ ముస్లిమ్స్ వచ్చినా, ఏ క్రిస్టియన్స్ వచ్చినా కూడా మేమందరం కూడా ఎక్కడే కానీ ఒక చిన్న ఇది లేకుండా మెదులుతున్నాము. కాబట్టి ఏమి మనసులో పెట్టుకోకుండా ఈ రంజాన్ పండుగ ప్రశాంతంగా జరగాలని అల్లాహ్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు కులాలు మతాలకు అతీతంగా రంజాన్ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం సోదరులు భాయ్ అందరూ మనం కలిసిమెలిసి ఈరోజు ఇఫ్తియార్ చేసుకుంటున్నాం. అందరూ కలిసిమెలిసి ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ముస్లిమ్సే కాదు, హిందువులు కాదు, ప్రతి ఒక్కరూ క్రిస్టియన్స్ కూడా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని, ఐకమత్యమే మహాబలం అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. హిందూస్ సపరేట్స్, ముస్లింలు సపరేట్ అనుకుంటున్నారు. అది కాదు. ఇది వచ్చేసి ఒక భారతదేశం అనేది ప్రతి కులం ఉంది, ప్రతి మతం ఉంది. అన్ని కులాలు మతాలు కలిస్తేనే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఇటువంటి భారతదేశాన్ని భ్రష్టు పట్టించడానికి కొన్ని నీచ పార్టీలు కృషి చేస్తున్నాయి. అటువంటి పార్టీలు కొన్ని రోజులు మాత్రమే దాని మనుగడ ఉంటాయి. అటువంటి పార్టీలకు చాలా కాలం మనుగడ ఉండదు. అటువంటి పార్టీలు కొన్ని రోజులు అతీతంగా ఉండి తర్వాత భ్రష్టు పడిపోతాయి. అటువంటి పార్టీలకు మీరు కూడా మద్దతు పలకద్దండి ప్లీజ్. నా తరపున నేను కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే భారతదేశంలో ప్రతి ఒక్కరూ అందరూ కలిసిమెలిసే ఉంటున్నారు. కానీ కొన్ని చిన్న చీడ పురుగులు ఉన్నాయి. అవి నెట్లో హిందువులు ప్రతి ఒక్కరూ నా మిత్రులు ఉన్నారు. చాలామంది 80% వచ్చేసి నా దోస్తులే ఎక్కువ. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు నా తరపున నేను పిలుస్తానే ఇటువంటి కార్యక్రమానికి వచ్చేసి అందరూ సోదర అభిమానంతో చేసుకుంటూ ముందరికి కలుస్తాను. వాళ్ళ ఏదన్నా ప్రోగ్రాం వచ్చినా కూడా, ఏదన్నా అయ్యప్పమాల ప్రోగ్రాం వచ్చినా కూడా మనం వాళ్ళకు అది క్యా బోల్తే దానికి భిక్షటన చేసిన రోజులు కూడా మనకు ఉండే ముస్లిమ్స్. మా అన్నలు కూడా, నా విజయవాసన్న కానీ, శ్యామన్న కానీ, మల్రెడ్డి అన్న కానీ, ఇటువంటి హిందూ సోదరులు నా మణికంఠ అనే ఇటువంటి మా దోస్తులు ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ ఏ ప్రోగ్రాం పిలిచినా మేము పోతాం. మా ప్రోగ్రాంలు ఏది జరిగినా వాళ్ళు వస్తారు. ఇటువంటి ప్రోగ్రాంలు చేసి మనం అంతా కులాలకు మతాలకు అతీతంగా ఉన్నాం. కొంతమంది వల్ల ఇట్లాంటి మన జరిగిన ఒక చిన్న సంఘటన ఉదాహరణ ఇంకా నేను చెప్పగలేను. ఇటువంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా మీరందరూ కలిసిమెలిసి ఉంటే ఇటువంటి చీడపురుగుల్ని మీరే బయటికి పంపించేస్తారు అని ఇంకోసారి ఇటువంటి జరగకూడదని నా మనవి. అందరికీ నమస్కారం.